అందరికీ నమస్కారం. నేను మీ బిసరెడ్డి. మన ముందు కొన్ని క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. అంతకంటే వేరే మార్గమే లేదు. కొద్ది రోజులు వేచి చూస్తే ప్రజల మధ్య చర్చ జరగద్ది. వాటిలో ఏది నచ్చితే ఆ వైపు మనం అడుగులు వేయచ్చు. ఆవేశంగానో లేకపోతే ఇన్స్టెంట్ న్యాయం జరిగిపోవాలనో రోడ్డెక్కితే ఎప్పటికీ అది న్యాయం జరగదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ కార్యకర్త కిరణ్ విషయంలో నా ఊరికైతే వ్యక్తిగతంగా ఇది ప్రభుత్వానికి తప్ప, పార్టీ తప్ప ఇవన్నీ మాట్లాడేటటువంటి పెద్ద వ్యక్తిని అయితే నేను కాదు. నేనైతే మాత్రము కిరణ్ వైపే నిలబడతా. అతను మాట్లాడింది తప్పు కావచ్చు, నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఒక మహిళ విషయంలో అంత పెద్ద మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఖండించాల్సిందే. కాకపోతే వీటన్నిటికీ కారకులు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ బట్టలిప్పే కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆయన గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని బట్టలిప్పి కాల్చి ఇంకా చంపేసిన తప్పు లేదు అని మాట్లాడింది ఆయనే కదా. నిన్నటికి నిన్న రాప్తాడు సభకు వచ్చి పోలీసు వ్యవస్థకి బట్టలిప్పి నడి రోడ్డు మీద నిలబడతాను అని మాట్లాడింది ఆయన కాదా? మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా సమాజం పట్ల బాధ్యత ఉండి విచక్షణ ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే తప్పులేంది? ఒక సామాన్య కార్యకర్త, చాలా చాలా చిన్న వ్యక్తి, వాడు మాట్లాడడంలో తప్పే ఉంది? అతను రెచ్చగొడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు రెచ్చగొడతారు, మన చేతే తప్పులు చేపిస్తారు అని. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు, మనోడు రెచ్చిపోయాడు. మొట్టమొదటిగా అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. సమాజాన్ని రెచ్చగొడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఉంటే రాప్తాడు సభలోనే ఈరోజు మనం అందరం కూడా కిరణ్ మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా ఖండించేవాళ్ళం. ఇంకొక విషయం, నేను ఎందుకు కిరణ్ వైపు నిలబడతాను అని చెప్తున్నానంటే, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాదాపుగా 43,000 కోట్ల అవినీతి చేసి 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత న్యాయస్థానాలను కూడా కించపరుస్తూ ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వాయిదాకి అటెండ్ కానటువంటి వ్యక్తి. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగ పదవిలో ఉంటూ న్యాయస్థానం అంటే కూడా లెక్క లేకుండా ఒక్కటంటే ఒక్క రోజు కూడా ఆయన కేసులకు సంబంధించి న్యాయస్థానం ముందు నిలబడినటువంటి ఒక వ్యక్తి, జాతీయ స్థాయిలో ఉత్తమమైనటువంటి నేర పరిశోధన సంస్థ సిబిఐ వచ్చి తన తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసు యంత్రాంగాన్ని మొత్తం అక్కడ చుట్టుమెట్టి సిబిఐని భయపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అంతగా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. అది పెద్దవాళ్ళ నిర్ణయం, మనం తప్పుపట్టట్లేదు. కానీ ఇలాంటి నేర సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు, సమాజంలో రెచ్చగొట్టేటటువంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళకి, అలాంటి కుటుంబ సభ్యుల మీద ఎవరన్నా మాట్లాడితే, వాడు మాట్లాడిన తప్పే, నేను కాదనట్లేదు, కానీ ముందు రెచ్చగొట్టింది అతనే కదా. మరి ఇలాంటి వ్యక్తుల పట్ల, ఇలాంటి కుటుంబాల పట్ల అంత సానుభూతి చూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదేమో అనుకుంటున్నాను. లేదా ఉందా అనేది పెద్దలు నిర్ణయిస్తారు. కాబట్టి మనోడేం చేశాడు? క్షమాపణ చెప్పాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కాళ్ళు పట్టుకుంటానమ్మా, నన్ను క్షమించండి అని అంటే కూడా ఇంకా అతన్ని చిత్రవదలకు గురి చేయటం, అరెస్ట్ చేయటం ఇదంతా కూడా అయితే చట్ట ప్రకారం వెళ్ళాలి, నేనేం కాదనట్లేదు. చట్టం ముందు అందరూ సమానమే, అది చెప్పుకునేదానికి చాలా బాగుంటుంది. మరి చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? 5-6 ఏళ్ళుగా కనీసం కోర్టుకు కూడా అటెండ్ కాకపోతే జైల్లో ఉంటాడు. మనం అయితే 3 వాయిదాలకు పోకపోతే 4వ వాయిదాకే నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే అనే మాట అది వాడుకలో ఉంటుంది అంతే. ఇంత మనం తరిస్తుండాలి, కానీ దానివల్ల ఫలితం ఏముండదు. మొత్తం మీద నేను ఒక సామాన్యుడు కాబట్టి
అతను తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి అంత ఘోరమైన తప్పు అతను చేయలేదు కాబట్టి నేను అతని వైపే నిలబడటానికి నిర్ణయించుకున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచవచ్చు. మీరు కిరణ్ని సమర్థిస్తే సమర్థించండి, లేకపోతే లేదు, అది మీ వ్యక్తిగత అభిప్రాయం. కానీ పార్టీని మాత్రం, ప్రభుత్వాన్ని మాత్రం నేను ఎక్కడ తప్పు పట్టలేదండి. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రభుత్వం ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంది. జగన్ ఏదైతే ప్రోత్సహించాడో దాన్ని మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా కట్టడి చేసే ప్రయత్నాన్ని అయితే ప్రారంభించింది. మునుముందు రోజుల్లో చర్యలు ఉంటాయని కూడా మనం ఆశిద్దాం. ఈ విషపు సంస్కృతికి బీజం వేసినటువంటి వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయటమే మనందరి లక్ష్యంగా అడుగులేస్తే సమాజం బాగుపడుతుంది. దానికి ప్రభుత్వం కూడా కొంత తోడ్పాటునివ్వాలి. ఆ విధంగా వాళ్ళు చేస్తారని నమ్మకం అయితే నాకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.